మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. పవరున్న పార్టీలోకి మారిపోయాం, అందుకు తగ్గట్టుగా దర్జా దర్పం వలకపోయేద్దా ఏంటి? ఆ మాత్రం బిల్డప్ లేకుంటే మనల్నెవడు దేగుతాడు రాబాయ్? ఇది కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా చేరిన కొందరు నాయకులు తీరు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆ దర్జాలు దర్పాలు ఒలకబోయడానికి ఒక కిటుకును కనిపెట్టారట వాళ్ళు. అదే ఇప్పుడు ఎస్పీలు పోలీస్ కమిషనర్స్ కి తలపోటుగా మారిందట. ఇంతకీ వాళ్ళేం చేస్తున్నారు? పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో చేరిన తాజా మాజీలతో కొత్త చిక్కులొచ్చి పడుతున్నాయట. మాకు హంగు ఆర్భాటం కావాలంటూ వాళ్ళు లొల్లి చేస్తూ ఉండడమే పెద్ద సమస్యగా మారుతోందని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సతమతమవుతోందట. బీఆర్ఎస్ లో ఉండి 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన కొందరు కాంగ్రెస్ కూటికి చేరారు. మేం ఓడిపోతేనేం, ఇప్పుడు చేరిన పార్టీ అధికారంలో ఉంది కదా, ఆ పార్టీ దర్జా దర్పం ఒలగబోయకుంటే ఎలాగంటూ గన్మెన్, ఎస్కార్ట్, ఇతరత్ర ఆర్భాటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసిందే. పార్టీ మారినా ఓడినా పాత వాసనలు పోని తాజా మాజీలతోనే అసలు సమస్య అంతా అంటున్నారు. మాకు ఎస్కార్ట్ కావాలి, ప్రోటోకాల్ కావాలి, 4+4 గన్మెన్ కావాలి అంటూ కొత్త కొత్త డిమాండ్స్ పెడుతున్నారట. అందుకోసం పోలీసు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలిసిందే. జిల్లాల్లో ఎస్పీలు తర్వాత పోలీస్ కమిషనర్లకు నేరుగా ఫోన్లు చేసి మరీ నానా యాగి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీలో ఉన్నాం, మాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వరు, అడిగినంతమంది గన్మెన్ను ఎందుకు కేటాయించరని గొడవ చేస్తున్నారట. చివరికి తాజా మాజీల ఫోన్లెత్తాలంటే ఎస్పీలు కమిషనర్లే హడలిపోతున్నారంటే వాళ్లు పెట్టే టార్చర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నాయి పోలీస్ వర్గాలు. మరీ కాదనలేక ఫోన్ తీస్తే చాలు ఎస్కార్ట్, గన్మెన్, ఈ గొడవ తప్ప మరొకటి ఉండటం లేదట. కొందరు ఉన్నతాధికారులైతే మీ గొంతెమ్మ కోరికలు తీర్చే సామర్థ్యం మాకు లేదు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పనిచేస్తామంటూ తేల్చి చెప్పేస్తున్నారట. మళ్లీ ఫోన్ చేస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చేదాకా వెళుతుందట వ్యవహారం. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక్క ఛాన్స్ అంటూ మెసేజ్లతో చంపేసే బ్యాచ్ కూడా ఉందట. ఈ తాకిడి తట్టుకోలేక ఎస్పీలు, కమిషనర్స్ మీకేదైనా కావాలంటే పై స్థాయిలో చెప్పించుకొని ఆర్డర్లు తీసుకురండి, మేం ఫాలో అవుతామని అంటున్నారట. అయినా వినని నస్కుడు బ్యాచ్ని చూసి వీళ్ళెక్కడి మొగుడురా బాబు అంటూ తలలు పట్టేసుకుంటున్నారట ఐపీఎస్లు.